ఓం నమ శివాయ. అందరికీ నమస్తేనండి. సెప్టెంబర్ 18వ తేదీన రెండవ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మన హిందూ మతంలో మాత్రం చంద్రగ్రహానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. చంద్రగ్రహణం రోజు మనకు తెలియకుండా చేసే కొన్ని తప్పుల వలన మన జాతకంలో వేలాడి శని దోషాలు ఏర్పడతాయి. సెప్టెంబర్ 18వ తేదీన ఉదయం 6 గంటల నుంచి చంద్రగ్రహణం ప్రారంభమై 10 గంటల 17 నిమిషాలకు ముగుస్తుంది. మొత్తం 4 గంటలు 6 నిమిషాల పాటు గ్రహణం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో పొరపాటును కూడా తప్పులు చేయకూడదు అని పండితులు చెప్తున్నారు. చేస్తే మాత్రం జీవితాంతం కష్టాలను అనుభవించాల్సిందే. ముఖ్యంగా గ్రహణ సమయానికి ముందే టిఫిన్ తయారు చేసి తినేయాలి. గ్రహణం సమయంలో వంటగదిలో ఏ పనులు చేయకూడదు. ముఖ్యంగా గ్రహణం సమయంలో ఆహారం మాత్రం వండకూడదు. చంద్రగ్రహణం ఉన్నంతసేపు ఏమీ తినకూడదు. కాబట్టి ఈ గ్రహణ సమయంలో మీ వంటగదిలో ఉండే స్టవ్ వెలిగించి వంట చేయకూడదు. ఈ గ్రహణం సమయంలో మీ ఇంట్లో వండిన ఆహారం మీద తులసి ఆకులను కానీ గరికెను కానీ వేయాలి. ఇలా చేస్తే ఆహారం కలుషితం కాకుండా ఉంటుంది. అలాగే గ్రహణం సమయంలో బట్టలు ఉతకకూడదు. ముఖ్యంగా చంద్రగ్రహణం సమయంలో జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం వంటివి అస్సలు చేయకూడదు. అలాగే ఈ సమయంలో ఇంట్లో ఎవరితోనూ గొడవలు పడకూడదు. ఎందుకంటే గ్రహణం సమయంలో ఇంట్లో వివాదాలు జరిగితే మీ ఇంటికి అరిష్టాలే సంభవిస్తాయి. కాబట్టి గ్రహణం సమయంలో కోపానికి దూరంగా ఉండండి. చంద్రగ్రహణం రోజు మీ పూజగదిలో తలుపును మూసివేయాలి. గ్రహణం సమయంలో పూజగదిలో ఉండే దేవుడి విగ్రహాలను పొరపాటున కూడా ముట్టుకోకూడదు. గ్రహణం సమయంలో దేవాలయాలకు కూడా వెళ్ళకూడదు. మీ ఇంట్లో ఉన్న తులసి మొక్కను కూడా తాకకుండా జాగ్రత్తగా ఉండాలి. అలాగే చంద్రగ్రహణం సమయంలో కత్తులను ఉపయోగించుకోకూడదు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చంద్రగ్రహణం ముందే అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత ఖచ్చితంగా తలస్నానం చెయ్యాలి. మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని తలస్నానం చెయ్యండి. ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. గ్రహణం పూర్తి అయిన తర్వాత వెంటనే తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం కళ్ళు ఉప్పు వేసి ఇంటిని మొత్తాన్ని శుభ్రం చేస్తే మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యం మొత్తం తొలగిపోతుంది. ఈ గ్రహణం రోజున ఇంటిని శుభ్రం చేయకపోతే మీ ఇంట్లో దారిద్ర్య దేవత దిష్టి వేసుకొని కూర్చుంటుంది. విల్లు తుడిచిన అనంతరం ఇల్లంతా పసుపు నీళ్లను చల్లుకోవాలి. గ్రహణం సమయంలో భార్యాభర్తలు ఎట్టి పరిస్థితుల్లో కలవకూడదు. మీకున్న డబ్బు సమస్యలు అన్నీ తొలగిపోవాలి అంటే ఈ చంద్రగ్రహణం రోజున సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. దేవుడికి పూజ చేస్తే ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే గ్రహణం సమయంలో ఇంటి ముందు ముగ్గు వేయకూడదు. ఎందుకంటే గ్రహణం రోజున ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి చెడు శక్తులు వస్తాయని నమ్మకం కూడా. కాబట్టి గ్రహణం రోజున ముగ్గు వేయకూడదు. గ్రహణం పూర్తి అయిన తర్వాత ముగ్గు వేసుకోవచ్చు. చంద్రగ్రహణం రోజున ఇంట్లో శుభకార్యాలు చేయకూడదు. మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే గ్రహణం పూర్తయిన తర్వాత తులసి మొక్క పైన కూడా పసుపు నీళ్లు చల్లి శుద్ధి చెయ్యాలి. అలాగే పూజ గదిలో కూడా పసుపు నీళ్లు చల్లి దేవుడి పటాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల గ్రహణం వల్ల ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. ఈ గ్రహణం రోజున సాయంత్రం చంద్రుని చూస్తూ నమస్కారం చేసుకుని మీ మనసులో ఉన్న కోరికను కోరుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని పండితులు చెప్తున్నారు. అలాగే చంద్రగ్రహణం రోజున మీ ఇంటి ముందుకు ఏవైనా పక్షులు వస్తే మాత్రం వాటికి ఆహారం కొన్ని బియ్యం గింజలు వేయండి. ఇలా చేస్తే మీ పితృదేవతల ఆశీర్వాదంతో మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. మరీ ముఖ్యంగా ఈ రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి. మాంసాహారం తింటే మాత్రం జీవితాంతం డబ్బు కష్టాలే ఉంటాయి. ఈ గ్రహణం రోజున మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ, ఎల్లుల్లి లేకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే గ్రహణం రోజున ఉల్లిపాయ, వెల్లుల్లి తినకూడదు. ఈ గ్రహణం ఏర్పడిన తర్వాత రోజు నుండి కొన్ని రాసుల వారికి బాగా కలిసి వస్తుంది. అలాగే మరికొన్ని రాసుల వారికి దురదృష్టం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి.
వృషభ, సింహ, ధనుష, మకర రాశి వారికి అద్భుతమైన ఫలితాలను పొందుతారు. అలాగే కర్కాటక, కన్య, మేష, మిథున, కుంభరాశి, వృశ్చిక రాశి, మీనరాశి వారికి మాత్రం వ్యతిరేక ఫలితాలు రాబోతున్నాయి. ఈ గ్రహణం సమయంలో చంద్రబీజం మంత్రాన్ని చదివితే మీ ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి. అలాగే ఓం గౌరీ శంకరాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు చదివితే మీ జాతకంలో ఉన్న దురదృష్టమంతా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. గ్రహణ ప్రభావం ఎక్కువగా ప్రెగ్నెన్సీ మహిళలపైనే ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో గర్భిణీలు జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయ దిష్టి యంత్రాలు కట్టుకుంటూ ఉంటారు. ఈ గ్రహణం సమయంలో మాత్రం మీ ఇంటి ముందున్న దిష్టి యంత్రాలకు శక్తి నశిస్తుంది. కాబట్టి గ్రహణం పూర్తయిన తర్వాత మీ ఇంటికి కట్టిన గుమ్మడికాయను యంత్రాలను తీసేసి కొత్తవి కట్టుకుంటే చాలా మంచిది. అలాగే గ్రహణం సమయంలో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కంటతడి పెట్టకూడదు. ఈ రోజున ఆడవాళ్ళు కంటతడి పెడితే మీ ఇంట్లో డబ్బు నిలవదు కూడా. డబ్బు నీళ్లు ఖర్చులా అయిపోతుంది. అలాగే ఈ రోజున ఎవ్వరికి అప్పు కూడా ఇవ్వకూడదు. గ్రహణం సమయంలో ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఎవరైతే లక్ష్మీదేవిని అనుగ్రహం వల్ల జీవితంలో బాగా డబ్బు సంపాదించాలి అని అనుకుంటున్నారో అలాంటి వారు చంద్రగ్రహణం సమయంలో గోమాతకు పచ్చిగడ్డని తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీ సంపద రెట్టింపు అవుతుంది. ఈ గ్రహణం సమయంలో రాహుకేతుల ప్రభావం మనుషులపై ఎక్కువగా ఉంటుంది. గ్రహణం రోజున నలుపు వస్త్రాలు ధరించుకోకూడదు. చంద్రగ్రహణం ముగిసిన తర్వాత నల్ల నువ్వులు, ఆవాలు, గోధుమలు, పంచదార, తెల్లని వస్త్రాలు వీటిలో ఏదో ఒక వస్తువు పేదవారికి దానం చేస్తే చాలా మంచిది. ఎవరైతే తీవ్రంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ గ్రహణం సమయంలో శివుడికి ఇష్టమైన మహామృత్యుంజయం మంత్రాన్ని జపిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.